అందరికీ నమస్కారం. నా పేరు ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే, మాయ మాటలు చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించే చరిత్ర పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నదంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి గారడి మాటలతో అమాయక ప్రజలను, సామాన్య ప్రజలను, నిరుపేద ప్రజలను, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలను పక్కదారి పట్టించడంలోనూ ఏమాత్రం సందేహం లేదు. ఒక గతంలో హైటెక్ సిటీ నిర్మాణం చేసింది, కట్టింది నేనే అని అన్నాడు. అది నేదరవల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు దానికి భూమి పూజ నేదరవల్లి జనార్దన్ రెడ్డి గారు చేశారు. మరి ముఖ్యంగా ఐటీ నేనే కనిపెట్టాను, ఐటీని నేనే తీసుకుని వచ్చాను అన్నావు. అది కూడా ఒకసారి నువ్వు ఏదో ఆత్మ పరిశీలన చేసుకో. ఔటర్ రింగ్ రోడ్ అని మరి ముఖ్యంగా మాట్లాడను. హైదరాబాద్ సిటీలో ఔటర్ రింగ్ రోడ్డుకి భూమి పూజ చేసిన ఘనత ఒక రాజశేఖర్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. అది మాత్రం మర్చిపోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో అప్పటిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారే దానికి ఆలోచనకర్త, మీరు కాదు. మీరు ఏదో చెప్తున్నారు. పోలవరం కూడా నా ద్వారానే నేనే ఆలోచించానని చెప్పి పోలవరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్దాయన గారే. మీరు ఊరికి ఏదో చెప్తున్నారు, సెల్ ఫోన్లు అంటున్నారు, అవి అంటారు. సెల్ ఫోన్లు మీరు కాదండి కనిపెట్టింది, సెల్ ఫోన్ కంపెనీలు కూడా తెచ్చింది నేనే అని చెప్పుకుంటున్నారు. ఎంతవరకు న్యాయం అర్థం కావడం. అన్నా క్యాంటీన్ అంటున్నారు. అన్నా క్యాంటీన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? తమిళనాడు నుంచి కాపీ కొట్టిన దాఖలాలు కదా మీరు. తమిళనాడులో నుంచి అన్నా క్యాంటీన్ తెప్పించిన దాఖలాలు కదా. తల్లికి వందనం మన్నా నినాగమన్న అనంత సత్యసాయి జిల్లాలో ఒక శుభం తెలియని 4 పిల్లల్ని పెట్టుకొని తల్లికి వందనము నారా లోకేష్ ద్వారా వచ్చింది అంటున్నారు. తల్లికి వందనం పేరు మార్చుకున్నారు కానీ అది ఒక ప్రజానాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చినది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంతో వచ్చిందని మీరు మర్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా రామయ్య మొక్కలు నాటుతున్నది అది నేనే చెప్పాను రామయ్య గారికి అన్నారు. రామయ్య గారు మీకంటే ముందు నుంచే ఒక ఊరిని ఆ చెట్లు మొక్కలు నాటుకుంటూ వెళ్తున్నాడు అని వనజీవన రామయ్య గారు. మీరేదో చెప్పడం కాదు. సత్యానందల్ నాదోళ్ళు మైక్రోసాఫ్ట్ CEO సత్యానందల్ నాదోళ్ళు నువ్వు పాఠాలు చెప్పింటే అతను చదువుకుని ఆ స్థాయికి రాలేదు. నీ కమ్యూనిటీ అనే దాని మీద కూడా నువ్వు మాట్లాడటం లేదు. CEO నువ్వు చెప్పడం ఏందండి? అతను కష్టపడ్డాడు, అతను CEO స్థాయికి వెళ్ళాడు. PV సింధు బ్యాడ్మింటన్లో ఆమెకి నేర్చుకోమని చెప్పింది నువ్వే అన్నావు. ఇంకా ఊరికి ఒక పని చేయండి, వాళ్ళ తల్లిదండ్రులకు ఆమెను కనమని చెప్పినామని కూడా చెప్పండి, సరిపోతుంది. ఎందుకంటే ఊరికి నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడడం కాదు. మళ్ళీ విజయవాడ విషయంలో అమరావతిలో ఉష్ణోగ్రత తగ్గించండి, ఉష్ణోగ్రతను 2 డిగ్రీలు తగ్గించండి. మీ చంద్రబాబు నాయుడు గారు నీ కొడుకుకి సరైన డిగ్రీలు తెప్పించుకోండి. ఫస్ట్ నీ కొడుకు సరైన డిగ్రీలు ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. కంప్యూటర్ కనిపెట్టినానన్నావు. కంప్యూటర్ కనిపెట్టినా అంటే ఏమాత్రం అర్థం కావట్లేదు. సముద్రాన్ని కంట్రోల్ చేశానన్నావు. కంట్రోల్ చేసేంత శక్తి నువ్వు ఇప్పుడు చేస్తున్న విధానాలకి కర్మఫల సిద్ధాంతం అనేది ఒకటి ఎంటాడుతుంటుంది. అది గ్రహించాలి మీరు. సంక్రాంతి పండుగలకు మీరే సంస్కృతం నేర్పించారు, సాంప్రదాయాలు నేర్పించారు. సాంప్రదాయాలు మీరు పుట్టక నుంచే ఉన్నాయండి. మీరు నేర్చుకోండి సాంప్రదాయాలు ఫస్ట్ ఏ విధంగా అనేది. బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి తెలుగుదేశం పార్టీ అన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ పోరాడాలే. తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు దారంతరంతో మీరు పార్టీని తెక్కించుకున్నారు. అది తెలుసుకోవాలి మీరు. నేను గాంధీజీ, అంబేద్కర్ల సామాన్యుడిని. ఎస్ కరెక్టే. 2 ఎకరాల్లో 1000 కోట్లు సంపాదించినటువంటి సామాన్యుడు మీరు, మామూలు వ్యక్తులు కాదు మీరు. గండికోటలో నుంచి ప్రాజెక్టు మొదలు పెట్టినది నేనే అన్నారు. గండికోట ప్రాజెక్ట్ కాదండి, గండికోట రహస్యంగా మీరు చేస్తున్న విధానాలు వేరే ఉన్నాయి. మీరు మాట్లాడేదానికి ఉండాలి ఏదన్నా కానీ. మీరు మాట్లాడే సాయంకాలం అయితే పాలు పితకడం నేనే నేర్పాను వ్యవసాయం వాళ్ళకి. అవును, ఎస్ ఎగ్జాక్ట్లీ. మీరు 2 ఎకరాల్లో వ్యవసాయం చేసిన వాళ్ళు పాలు పితకడం నేర్పుతారు, అన్నీ నేర్పుతారు. ఎందుకంటే హెరిటేజ్లో ఏ విధమైన పాలు పితికారో మీరు ప్రపంచానికి తెలుసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకసారి రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని అరికట్టినది అంటారు. ఫ్యాక్షనిజాన్ని అరికట్టారు మీరు. అధికారంలోకి రాగానే ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మీది కదా. ఏం మాట్లాడతారు? కరోనా వ్యాక్సిన్ అంటే కరోనా వ్యాక్సిన్ మీరు కనుకుంటారు. ఏం మాట్లాడతారు అసలు? కరోనా వ్యాక్సిన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతలాకుతలం అవుతుంటే పక్క రాష్ట్రంలో వెళ్ళి నువ్వు మీ కుటుంబము నీ కొడుకైనటువంటి లోకేష్ అక్కడ పోయి తలదాచుకున్నారు. ఏ రోజు మీరు ప్రజలను పరామర్శించారు? ఏ రోజు ప్రజలకు మంచి జరిగిందని, కరోనా టైంలో ఎవరికేం మంచి జరిగిందని ఒకరోజు ఒక చోట పర్యటించారా? మీరు ఏం మాట్లాడతారు అసలు? మాట్లాడడానికన్నా కొద్దిగా ఉండాలి. హైదరాబాద్
ప్రపంచ చరిత్రలో మీరు కాదు, అది ముందు నుంచి ఉన్నదే. వీళ్ళు ఇవన్నీ అభివృద్ధి చేయడం, రాజశేఖర రెడ్డి పెద్ద ఆయన, మరియు నేదురుపల్లి జనార్దన్ రెడ్డి, ఇతర మంత్రులందరూ దాన్ని చేయడం వల్ల అది ప్రపంచ చరిత్రలోకి వెళ్ళి మీరు దాన్ని చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా డాక్రా మహిళలకు సంబంధించిన విషయంలో మీరు మాట్లాడుతున్నారు. డాక్రా మహిళలకు సంబంధించిన విషయంలో అది కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మాణం జరిగింది. డాక్రా మహిళలు అనేది మహిళలు సొంతంగా ఉపాధి కిందకి వెళ్ళాలనే ఉద్దేశంతో డాక్రా మహిళలు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది. మీరు డాక్రా మహిళలను మీ మీటింగ్లకు వాడుకోవడం తప్ప మీకు వేరేది ఏమీ కాదు. మీరు మాట్లాడడం శుద్ధ వేస్ట్. ఇలాంటి నరం లేని నా మాటలు ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం మనకి ఇలాంటి నాయకుడు అవసరమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఒకసారి ఆలోచించి ప్రజానాయకుడిని మనం రాబోయే ఎన్నికల్లో ప్రజానాయకుడిని గెలిపించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ప్రజలకు మంచి జరుగుతుంది. జై హింద్.